హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రవీణ్ని. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అది ప్రో హబ్ 4 పోర్టబుల్ 3.0 ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాము. సో అన్బాక్సింగ్ చేశాక అయితే మిగతా విషయాలు ఒక గుడ్ న్యూస్ కూడా నేను మీకు చెప్తాను. సో అన్బాక్సింగ్ చేశాక ఈ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియో ఎన్ని వరకు చూడండి. ఇది మనం అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్. ఇది హబ్ USB 3.0 ఇది. సో ఫస్ట్ మనం బాక్స్, ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది బాక్స్ మీద మనం చూసుకున్నట్టయితే USB 3.0 మ్యాక్సిమం 5 GBps దాకా మనకి ఇది స్పీడ్ ఉంటుంది. సో ఇది విండోస్ 10కి అన్నిటికీ వాడచ్చు. ఇది 4 పోర్ట్ హబ్, అంటే 4 పోర్ట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇటు ఈ సైడ్ ఒకటి ఉంది. సో అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4 పోర్ట్ హబ్ అని ఉంది. ప్రో హబ్ USB 3.0 ఇది. సో ఇది క్యాపబుల్ విండోస్ 10కి, 8కి, అలానే 7SP1, విస్టా SP2, XP3, మ్యాక్ OS X 10.6, OS ఇంటూ 10.7, 10.8 ఇది వీటన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుందని అయితే ఇక్కడ రాశారు. సో ట్రాన్స్మిటర్ స్పీడ్ వచ్చేసరికి మనకి 5 GBps. అలానే ఇది 3.0 పనిచేస్తుంది, 2.0 పనిచేస్తుంది, 1.1 కూడా పనిచేస్తుంది. సో పవర్ వచ్చేసరికి మ్యాక్సిమం దీనికి 20 watts దాకా కావాల్సి వస్తుంది. USB 4 ఉంటాయి పోర్ట్స్. సో బ్యాక్ మనం చూసుకున్నట్టయితే అండ్ ఫ్యూచర్స్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 TB HDD సపోర్ట్ అయితే ఉంది దీనికి. సో ఇది USB 3.0 అయితే 80% అప్, USB 2.0 అయితే కొద్దిగా ఉంటుంది. 480 MBps స్పీడ్ అయితే ఉంటుంది దానికి. ఫ్యూచర్స్ అను ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసరికి 1500 to 2000 ఉంది. నాకు ఇది తక్కువలో వచ్చింది. సో దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. మీరు ఈ వీడియో ఎన్ని వరకు చూడండి, ఇంకో బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్గా ఉంది, అది మెటల్ దాంతోనే వచ్చింది, బాగుంది. ఇది 1, 2, 3, 4 పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనం కనెక్ట్ చేసుకోవాలి. కేబుల్ ఇక్కడ ఇచ్చారు. సో నేను మీకు అరేంజ్ చేసి అయితే చూపిస్తాను టేబుల్ మీద. సో ఇది మనకి వచ్చినాయి. సో ఇది నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలనేది. సో మీకు ఇక్కడ ఇది ఇచ్చారు, ఈ కేబుల్ ఇచ్చారు. సో మీరు వేరే కేబుల్స్ కూడా వాడచ్చు. సో వేరే కేబుల్స్ వాడితేనే ఏంటంటే మీకు స్పీడ్ అనేది కొద్దిగా తగ్గిద్ది. అంటే ఒకసారి సో ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకున్నాం, USB 2, ఇది మనం ఫోన్ ఛార్జర్ తీసుకున్నాం. ఈ ఫోన్ ఛార్జర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకొని మనం ఇది USB కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే దీనిలో స్పీడ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. ఈ కేబుల్ వాడితే మనం ఎక్స్టెన్షన్ కేబుల్స్ ఉంటాయి USB, అవి కూడా మనం వాడచ్చు. సో ఇలా దీన్ని కనెక్ట్ చేసేసేసి USB కనెక్ట్ చేయొచ్చు. సో నేను మీకు చూపిస్తాను కనెక్ట్ అయిందా లేదా అని కూడా. సో చూసేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైట్ అయితే వెలిగింది ఇక్కడ. సో ఇది నేను డైరెక్ట్ CPUకి అయితే కనెక్ట్ చేశాను ఫ్రంట్ సైడ్. సో దీని క్వాలిటీ కానివ్వండి, బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, అన్నీ బాగున్నాయి. సో ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసరికి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, బ్రేకింగ్ న్యూస్ అని. ఏంటా అనుకుంటున్నారా? అది మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయినాయి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకా మనకి నెక్స్ట్ టార్గెట్ 500. సో అక్కడ దాకా తీసుకెళ్ళండి మీరు కూడా. సో మీకు ఒకసారి ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 115 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో 48 hours నుంచి 212 members అయితే వ్యూ చేస్తున్నారు. సో ఇది నా
అనాలిసిస్ మీరు చూడొచ్చు. మీ సపోర్ట్ నాకు బాగా దొరుకుతుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో అది నేను మీకు ప్రూఫ్ కూడా చూపించాను. సో ఇంకా మీరు మీరు ఎంత అయితే షేర్ చేస్తారో అన్ని సబ్స్క్రైబర్స్ అయితే వస్తారో. సో నేను ఇంకా నేను మర్చిపోయా ఇంకో విషయం చెప్పను. నా బర్త్డే నేను రేపు సండే నేను గివ్ అవే ప్రోడక్ట్ని అయితే చెప్తాను. 2 ఐటమ్స్ కానీ 3 ఐటమ్స్ కానీ ఉండొచ్చు. సో మిస్ అవ్వద్దు. సో మిస్ అవ్వద్దు మీరు ఎవ్వరు. గివ్ అవే అయితే కంపల్సరీ కింద వీడియోలో కామెంట్ చేయొచ్చు, నేను చేస్తాను మీకు. సో రేపు సండే నా బర్త్డే. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. నా బర్త్డే రోజు కొంచెం చిన్న సర్ప్రైజ్ అయితే మీకు ఉంటుంది. గివ్ అవే అయితే ఉంటుంది. సో ఎవరు మిస్ కాకండి ఆ గివ్ అవేకి, అందరూ చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. See you in next one. Bye. See you in live. Direct live next video. సో సండే లైవ్ ఉంటుంది, మీరు చూడాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ముగిచ్చేస్తాను. బాయ్ బాయ్ గైస్.